మనకి జేఈ ఎగ్జామ్స్ ఇంకొక 1 వీక్‌లో స్టార్ట్ అవుతున్నాయి. ఈ టైంలో చాలామంది స్టూడెంట్స్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. నేను మీకిప్పుడు చాలామంది స్టూడెంట్స్ చేసే 5 మిస్టేక్స్ చెప్తాను. మీరు ఆ మిస్టేక్స్‌ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. నంబర్ 1 రైటింగ్ టూ మెనీ గ్రాండ్ టెస్ట్స్. కొంతమంది రోజుకో టెస్ట్ రాస్తూ ఉంటారు. ఇంకొంతమందయితే ఇంకో స్టెప్ ముందుకెళ్ళి మార్నింగ్ ఒక టెస్ట్, ఈవినింగ్ ఒక టెస్ట్ రాస్తారు. దీనివల్ల మీ మైండ్ మీద చాలా స్ట్రెస్ పడుతుంది. సో, ఇప్పుడు జేఈ ఎగ్జామ్ అనేది ఒక మైండ్ గేమ్ లాంటిది. మీరిప్పుడు స్ట్రెస్ తీసుకొని ఇప్పుడంతా టైర్డ్ అయిపోయి ఎగ్జామ్ టయానికి డిసప్పాయింట్ అయ్యే కంటే కూడా నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఆల్టర్‌నేట్ డేస్‌లో గ్రాండ్ టెస్ట్ రాయండి. టూ మెనీ గ్రాండ్ టెస్ట్స్ ఇప్పుడు మీరు రాయొద్దు. ఆల్టర్‌నేట్ డేస్‌లో ఒక గ్రాండ్ టెస్ట్ ఈజ్ సఫిషియంట్ ఎనఫ్. అలాగే మీరు గ్రాండ్ టెస్ట్ రాసిన తర్వాత ఆ పేపర్‌ని అనలైజ్ చేసి దాంట్లో మీరు ఏ మిస్టేక్స్ అయితే చేశారో అవి ఐడెంటిఫై చేసి వాటిని మీరు రాసే ఫైనల్ ఎగ్జామ్‌లో రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఆ మిస్టేక్స్‌ని మీరు రెక్టిఫై చేసుకోవాలి. సో, నంబర్ 1 మిస్టేక్ ఏంటి? టూ మెనీ గ్రాండ్ టెస్ట్స్. మీరు రోజుకో గ్రాండ్ టెస్ట్ రాయాల్సిన అవసరమే లేదు. రోజు మార్చి రోజు ఒక గ్రాండ్ టెస్ట్ రాస్తే సరిపోతుంది. నంబర్ 2 రివైజింగ్ యువర్ షార్ట్ నోట్స్. చాలామంది స్టూడెంట్స్ ఈ ప్రాబ్లమ్ ప్రాక్టీస్ మీదే ఎక్కువ ఫోకస్ పెడతారు ఈ టైంలో. కానీ యాక్చువల్‌గా మీరు ఏదైతే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారో లేదా మీ మెటీరియల్‌లో సినాప్సిస్ ఏదైతే మీరు నేర్చుకున్నారో దాని మెయిన్ పర్పస్ ఆ షార్ట్ నోట్స్ మెయిన్ పర్పసే ఈ లాస్ట్ మినిట్‌లో రివైజ్ చేసుకోవటం అనేది ఈజీగా ఉండటం కోసం. చాలామంది ఆ థియరీ ఏదైతే ఉందో మీరు ప్రిపేర్ చేసుకున్న షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో టిప్స్, ట్రిక్స్ ఏమైతే ఉన్నాయో వాటిని అసలు రివైజ్ చేయరు. ఓన్లీ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీదే ఫోకస్ ఎక్కువ ఉంటుంది. అలా చేయొద్దు. మీరు ప్రతిరోజు ఒక స్పెసిఫిక్ టైంని మీరు రెడీ చేసుకున్న షార్ట్ నోట్స్‌ని రివైజ్ చేసుకోవటానికి స్పెండ్ చేయండి. షార్ట్ నోట్స్ అనేది చాలా చాలా యూజ్. మొత్తం చాప్టర్ గ్లాన్స్ అంతా ఒకటే చోట ఉంటుంది. షార్ట్ నోట్స్‌ని చాలామంది రివైజ్ చేయరు. కానీ మీరు రివైజ్ చేయండి. చాలామంది స్లీప్ సైకిల్‌ని సరిగ్గా మెయింటైన్ చేయరు. కొంతమంది నైట్ 2:00 వరకు చదువుతారు. నిద్రపోరసలు. 3 అవర్స్, 4 అవర్స్ నిద్రపోతారు. నేను చూశాను కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళైతే పర్ డే 2 అవర్సే నిద్రపోతారు. జేఈ ఎగ్జామ్ అనేది ఇది ఒక మైండ్ గేమ్. మీకది అర్థం అవ్వాలి. మీరు ఎంత ఫ్రెష్‌గా ఉంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంత ఎఫెక్టివ్‌గా ఉంటాయి. సో, అట్లా అని చెప్పేసేసి డైలీ 12 అవర్స్ నిద్రపోమని చెప్పట్లేదు. సఫిషియంట్ స్లీప్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. 6 అవర్స్ మినిమమ్, మాక్సిమం 8 అవర్స్ స్లీప్ ఉండేలా చూసుకోండి. మీరు కరెక్ట్‌గా మీ నిద్ర సైకిల్‌ని మెయింటైన్ చేస్తే మీ బ్రెయిన్ చాలా ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది. మీరు ప్రాబ్లమ్స్‌ని కొంచెం స్పీడ్‌గా, చాలా ఎఫిషియెంట్‌గా, యాక్యురేట్‌గా సాల్వ్ చేయగలుగుతారు. సో, మీరు మీ స్లీప్ సైకిల్‌ని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. మినిమమ్ 6 అవర్స్ స్లీప్, మాక్సిమం 8 అవర్స్ స్లీప్ ఒక పర్టిక్యులర్ టైంలో మెయింటైన్ చేయండి. ఎస్పెషల్లీ ఎగ్జామ్ 1 ఆర్ 2 డేస్‌లో ఉన్నప్పుడు మీ స్లీప్ క్వాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 4 మీరు జేఈ ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రతి క్వెషన్‌ని సాల్వ్ చేయటానికి ట్రై చేయొద్దు. చాలామంది స్టూడెంట్స్ ఈ అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీకు అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్‌గా జేఈ ఎగ్జామ్‌లో 300కి 150 అబోవ్ వస్తే మీకు తెలుసు 99% వస్తుందని చెప్పేసి. మీ టార్గెట్ ప్రతి సబ్జెక్ట్‌లో 12 క్వెషన్స్ ఆన్సర్ చేసేలా పెట్టుకుంటే, సపోజ్ మ్యాథ్స్‌లో 12 క్వెషన్స్, ఫిజిక్స్‌లో 12 క్వెషన్స్, కెమిస్ట్రీలో 12 క్వెషన్స్ మీరు కరెక్ట్‌గా ఆన్సర్ చేస్తే మీకు 144 మార్క్స్ వస్తాయి. సో, మీ ఫోకస్ ఎలా ఉండాలి అంటే ఈజీ క్వెషన్స్‌ని సాల్వ్ చేసేలాగా ఉండాలి. ఫస్ట్ క్వెషన్ పేపర్‌ని ఆన్సర్ చేసేటప్పుడు ప్రతి క్వెషన్‌ని సాల్వ్ చేసేదానికంటే కూడా మీరు ఏ క్వెషన్ అయితే ఇది నేను సాల్వ్ చేయగలుగుతాను అని కాన్ఫిడెన్స్ ఉంటుందో ఆ క్వెషన్‌ని సాల్వ్ చేసేలాగా ఉండాలి. అలా కాకుండా మ్యాథ్స్‌లో 25 క్వెషన్స్ ఉంటే నేను అన్ని 25 క్వెషన్స్ సాల్వ్ చేస్తానంటే మనకి టైం అస్సలు సరిపోదు. సో, మీరు ఎంత టఫ్ క్వెషన్ పేపర్ తీసుకున్నా సరే, ఇప్పుడు మ్యాథ్స్ తీసుకున్నారనుకోండి, మ్యాథ్స్‌లో 4, 5 ఈజీ క్వెషన్స్ కంపల్సరీగా ఉంటాయి. ఆ 4, 5 క్వెషన్స్ మీరు అసలు మిస్ అవ్వకూడదు. సో, ఈజీ క్వెషన్స్‌ని ఐడెంటిఫై చేయటము, అన్ని క్వెషన్స్‌ని అటెంప్ట్ చేయకుండా ఏ క్వెషన్స్‌నైతే సాల్వ్ చేయగలము, ఇది నేను చేయగలుగుతాను అని అనుకుంటారో వాటిని మాత్రమే ట్రై చేయాలి. ఈ గ్రాండ్ టెస్ట్‌లు మీరు రాసేటప్పుడు మీరు వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి అనే స్కిల్‌ని డెవలప్ చేసుకోండి. మిస్టేక్ నెంబర్ 4 ఏంటి? డోంట్ ట్రై టు ఆన్సర్ ఆల్ ద క్వెషన్స్. అలాగే ప్రతి సబ్జెక్ట్‌కి ఎంత టైం ఇవ్వాలి అనేది కూడా స్పెసిఫిక్‌గా మీరే డిసైడ్ అవ్వండి. జనరల్‌గా స్టూడెంట్స్ ఇది ఫాలో అవుతూ ఉంటారు. ఫిజిక్స్ 45 మినిట్స్, కెమిస్ట్రీ 45 మినిట్స్, మ్యాథ్స్ 1½ అవర్ టైం స్పెండ్ చేస్తారు జేఈ ఎగ్జామ్‌లో. ఎందుకంటే మ్యాథ్స్‌కి 1½ అవర్ ఎందుకంటే ఈ లెంథీ క్వెషన్స్ ఉంటాయి బాగా. సో, మీరు కరెక్ట్‌గా 12 క్వెషన్స్ ఆన్సర్ చేయాలంటే మ్యాథ్స్‌కి 1½ అవర్ టైం ఇవ్వగలిగితే అది చాలా మంచిది. మిస్టేక్ నెంబర్ 5 లాస్ట్ మిస్టేక్. చాలామంది స్టూడెంట్స్ ఈ టైంలో బాగా పానిక్ అయిపోతూ ఉంటారు.
ఎందుకంటే మీరు రాసే గ్రాండ్ టెస్ట్లో మీకు 100 కన్నా తక్కువ మార్కులు వస్తూ ఉంటాయి. మీరు అసలు పానిక్ అవటం వల్ల మీకు డిసడ్వాంటేజే కానీ అడ్వాంటేజ్ అనేదే లేదు. మీకు నేను ఒక ఫార్ములా చెప్తాను. ఈ ఫార్ములా C³ ఫార్ములా. ఫస్ట్ C, కామ్ డౌన్, రిలాక్స్. సెకండ్ సి, మీరు ఎప్పుడైతే కామ్ డౌన్ అవుతారో మీలో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సెకండ్ సి ఈజ్ ఫర్ కాన్సన్ట్రేషన్. మీరు ఎప్పుడైతే కామ్ డౌన్ అవుతారో మీలో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మీరు ఎప్పుడైతే కామ్ డౌన్ అయ్యి మీలో కాన్సన్ట్రేషన్ వస్తుందో అప్పుడు మీలో కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఇది థర్డ్ సి. కామ్గా ఉండండి, కాన్సన్ట్రేషన్ పెంచుకోండి, కాన్ఫిడెంట్గా ఉండండి. డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. ఈ పానిక్ అవ్వద్దు. చాలా మంది స్టూడెంట్స్ డిసప్పాయింట్ అయ్యి లాస్ట్ వీక్లో సరిగ్గా ప్రిపేర్ అవ్వరు. మీరు అసలు పానిక్ అవ్వద్దు. కరెక్ట్గా స్లీప్ సైకిల్ మెయింటైన్ చేయండి. కాన్ఫిడెంట్గా ఉండండి. మీ ప్రిపరేషన్ మీద మీరు నమ్మండి. ఒక్కోసారి ప్రిపరేషన్ వర్క్ అవ్వకపోయినా లక్ వర్క్ అవుతుంది. అంత కాన్ఫిడెంట్గా ఉండండి. ఏమి ప్రిపేర్ అవ్వకపోయినా సరే నాకు మంచి మార్క్స్ వస్తాయి, నేను బాగా ఎగ్జామ్ రాస్తాను. ఒక బ్లైండ్ కాన్ఫిడెన్స్ లెవెల్ని మీలో బిల్డ్ చేసుకోండి. 1 వీక్ నేను క్రాక్ చేస్తాను, నేను ప్రిపేర్ అయిన దాని మీద నాకు నమ్మకం ఉంది, నా మీద నాకు నమ్మకం ఉంది అనే కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోండి. ఈ 5 టిప్స్ మీకు యూజ్ అవుతాయని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.